ఓట్ల కోసం దేన్ని వదలలేదు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆఖరికి నిర్భాగ్యులకు, దయనీయ స్థితిలో ఉన్న వారికి సహాయం అందించేందుకు ఉపయోగించాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా వక్తు రాజకీయానికి వాడేశారు. సీఎంఆర్ఎఫ్ అధికారులు తమ స్వామి భక్తితో బాధితుల చెక్కులను ఏకంగా టీడీపీ అభ్యర్థులకే ఇచ్చేశారు. సీఎంఆర్ఎఫ్లో సాగుతున్న దళారుల దందాపై పక్కా ఆధారాలు సంపాదించింది సాక్షి. టీడీపీ ఫండ్గా మారిపోయిన సీఎంఆర్ఎఫ్ పై సాక్షి ప్రత్యేక కథనం. టీడీపీ ఫండ్ గా మారిపోయిన సీఎం రిలీఫ్ ఫండ్. తెలుగుదేశం సేవలో సీఎంఆర్ఎఫ్ అధికారులు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకే సీఎంఆర్ఎఫ్ సహాయం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎంఆర్ఎఫ్ ఇవ్వని దుస్థితి. సంవత్సరాల కొద్దీ పెండింగ్లోనే వేల దరఖాస్తులు. అభాగ్యులకు, అత్యంత పేదరికంతో ఉన్నవారికి వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధిని ఉపయోగిస్తారు. ఇందుకోసం ప్రభుత్వ నిధులనే కాక పలువురు దాతలు ఇచ్చిన నిధులను కూడా ఉపయోగిస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కాస్త టీడీపీ పొలిటికల్ రిలీఫ్ ఫండ్ గా మారిపోయింది. సీఎంఆర్ఎఫ్ అధికారులైతే స్వామి భక్తితో మరింత అతిగా వ్యవహరించారు. ఈ 5 ఏళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ ని కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మాత్రమే ఇచ్చారు. అంతేకాదు, ప్రతి నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంట్రీ కోసం టీడీపీ నేతలకు మాత్రమే ప్రత్యేకమైన పాస్వర్డ్లు ఇచ్చారు. బాధితులకు సీఎంఆర్ఎఫ్ కావాలంటే టీడీపీ నాయకుల సిఫారసులు ఉండాల్సిందే. దీంతో సహాయార్థులు పచ్చనేతల ఇంటికి వెళ్లి చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితిని కల్పించారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేఖల ద్వారా పంపిన దరఖాస్తులను సీఎంఆర్ఎఫ్ అధికారులు అస్సలు పరిగణనలోకే తీసుకోలేదు. ఈ 5 ఏళ్లలో వేల కొద్దీ దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. అదే నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు మాత్రం మంజూరు చేశారు. చివరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇన్ఛార్జ్ రామసుబ్బయ్య ఎన్నికల కోడ్ కూడా పట్టించుకోకుండా వ్యవహరించారు. నూజివీడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఉంటే అక్కడ టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇంటికి బాధితుల చెక్కులను పంపించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తామని హామీ ఇచ్చిన తరువాతే బాధితులకు చెక్కులను అందజేశారు తెలుగుదేశం నేతలు. బాధితులు కృష్ణా జిల్లా కలెక్టర్ను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ లబ్ధిదారులందరికీ ఫోన్లు చేసి మీరందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఈ చెక్కులు తీసుకెళ్ళిపోతే చెక్కులన్నీ రద్దు అయిపోతాయి. మీకు ఎమ్మెల్యే సార్ ఈ చెక్కులన్నీ మా లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారాగా సార్ పెట్టినాయి అంటే ఆయన పెట్టినా కానీ నా దగ్గరకు వచ్చినాయి. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ చెక్కులు తీసుకొని వెళ్ళి నాకు మద్దతు తెలకపోతే ఈ చెక్కులన్నీ కూడా చించేస్తానని ప్రిలో పెట్టి కొంతమంది తీసుకున్నారు సార్. కొంతమంది ఆత్మాభిమానం చంపుకోలేక ఇవ్వండి వీళ్ళందరూ కూడా వెళ్ళలేదు వాళ్ళ ఆఫీస్కి. ఆ చెక్కులు ఇప్పటికి ఇవ్వకంట లోకల్ ఆర్ఓ గారు కంప్లైంట్ చేసినా కానీ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ఆ చెక్కులను ఆయన దగ్గరనే ఆయన చింపేశాడో ఉంచాడో కూడా ఎవరికి తెలియదు సార్. కాబట్టి సిఓ గారి ద్వారా ఆ చెక్కులు రిటర్న్ చెప్పించి కలెక్టర్ గారి ద్వారా కానీ ఆర్ఓ గారి సబ్ కలెక్టర్ గారి ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ వాళ్ళ చెక్కులు వాళ్ళకి ఇప్పిస్తే న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తాన్ని టీడీపీ నేతలకే రాసిచ్చేసినట్టు ఇన్ఛార్జ్ రామసుబ్బయ్య వ్యవహరించారు. దాంతో ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు పురుషోత్తం రెడ్డికి రాష్ట్రంలో ఎవ్వరికీ ఇవ్వనన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఒక్క పురుషోత్తం రెడ్డికే 1200కు పైగా సీఎంఆర్ఎఫ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. కేవలం 2 ఏళ్లలోనే ఇన్ని చెక్కులు మంజూరు కావడంపై అధికార పార్టీ నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పురుషోత్తం రెడ్డి ఎమ్మెల్యే కాదు కదా, కనీసం జెడ్పీటీసీ కూడా కాదు, కేవలం ఇరిగేషన్ బోర్డు సభ్యుడు మాత్రమే. కానీ రామసుబ్బయ్యతో అత్యంత సన్నిహిత సంబంధం ఉండడమే పురుషోత్తం రెడ్డి అర్హత. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు 5 ఏళ్లలో ఇచ్చిన చెక్కుల కంటే 2 ఏళ్లలో పురుషోత్తం రెడ్డికి ఇచ్చిన చెక్కులే అధికం అంటే సీఎంఆర్ఎఫ్ ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతుందో అర్థం చేసుకోవచ్చు.
కడప జిల్లాకు చెందిన పురుషోత్తం రెడ్డి నెల్లూరు, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వారికి కూడా సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇచ్చారంటే అక్కడి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో స్పష్టమవుతోంది. నిబంధనావళి వచ్చిన తర్వాత అధికారులు ఇవ్వాలి, ఎవరైనా కాకుండా. సో టీడీపీ తరఫున పోటీ చేసే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆఫీస్కి ఆ చెక్కులు తీసుకుని ఇచ్చి, మీరు మా దగ్గరికి వచ్చి మాకు ఓటేస్తానంటే చెక్కులు తీసుకెళ్ళమని చెప్పి కొంతమందిని ఒత్తిడి పెట్టి ఓటేయించుకుని దానికి కొంతమంది చెక్కులు ఇచ్చారు. వాళ్ళు కూడా మమ్మల్ని ప్రలోభపెట్టి చెక్కులు తీసుకోకపోతే, ఇప్పుడు రాకపోతే మీ చెక్కులు రద్దయిపోతాయి అన్నట్టుగా ప్రలోభపెట్టారని చెప్తున్నారు. ఇంకా కొంతమందికి అసలు చెక్కులు ఇవ్వకుండా ఇప్పటికి కూడా మీరు మా దగ్గరికి వచ్చి మా ఆఫీస్ మా ఇంటికి వచ్చి తీసుకోండి అని చెప్పి ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తున్నారంట. అధికారిక కార్యక్రమంలో ఒక ఎంఆర్ఓ ఆఫీసులో చేయాల్సిన కార్యక్రమం 9వ తారీఖున కంప్లైంట్ చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ గారు కంప్లైంట్ చేసినా కూడా ఆయన ఎవరు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈ ఒక్క వ్యవహారమే కాదు, తవ్విన కొద్దీ ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవకతవకలు భారీగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ అధికారులు ఎల్ఓసీలు ఇవ్వడంపై గతంలోనే సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు అధికార పార్టీ ఫండ్గా సీఎంఆర్ఎఫ్ ను మార్చేయడాన్ని చూస్తుంటే పచ్చ పార్టీ నేతలు ఎంతగా బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ వ్యవహారాన్ని 40 years ఇండస్ట్రీ చంద్రబాబు ఏ విధంగా కప్పిపుచ్చుకుంటారో చూడాలి.